వెల్ నుంచి వాటర్ అనేది ట్యాంక్కి పంప్ చేస్తుంది. సో ఆ ట్యాంక్ అనేది ఫిల్ అయిన తర్వాత అది వచ్చి ఫీడ్స్లో డ్రిప్ లాగా పడుతుంది. అది పడిన తర్వాత మళ్ళీ ఈ సెన్సర్ సాయిల్ మాయిశ్చర్ సెన్సర్ అక్కడ మాయిశ్చర్ తగిలేసరికి అది సెన్స్ చేసి మళ్ళీ ప్లాంట్స్కి సఫిషియంట్ వాటర్ వచ్చాయి అని తెలుసుకున్న తర్వాత ఆ వాటర్ సప్లై మోటార్ రన్ అవ్వడం అనేది ఆటోమేటిక్గా ఆఫ్ చేస్తుంది. సో ఈ మాడ్యూల్ని దీనికి మనం LM393 మాడ్యూల్ అనేది యూజ్ చేసాము. అది ప్లస్ ఈ డీసీ పంప్ వాటర్ రన్ చేయడానికి పవర్ సప్లై అనేది ఈ సోలార్ ప్యానెల్ ద్వారా మనం యూజ్ చేస్తాము. సన్లైట్ నార్మల్ లైట్ పడినా కూడా ఆ లైట్ని ఇది క్యాప్చర్ చేసుకొని బ్యాటరీలో స్టోర్ చేస్తుంది సార్. సో ఆ బ్యాటరీ నుంచి ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉందో అప్పుడు ఆ పవర్ అనేది తీసుకొని మొత్తం ప్రాజెక్ట్ని మొత్తం రన్ చేస్తుంది సార్. ఈ ప్రాజెక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ఇది టోటల్లీ ఎకో ఫ్రెండ్లీ, ఎందుకంటే సోలార్ ఎనర్జీ అనేది మనకి రెన్యూవబుల్గా దొరుకుతుంది ఎవ్రీ టైంలో. ఈ మధ్య సోలార్ ప్యానెల్స్ అనేవి ఎలా వచ్చిందంటే ఓన్లీ హీటర్ ముందులో సోలార్ ప్యానెల్స్ హీట్ అబ్జర్వ్ చేసుకుంటవి. ఈ టైంలో ఈ జనరేషన్లో సోలార్ ప్యానెల్స్ అనేవి హీటే కాకుండా లైట్ ఒక మినిమం లైట్ కూడా అబ్జర్వ్ చేసుకొని పవర్ అనేది సప్లై చేస్తున్నాయి. కాబట్టి మనం వింటర్ సీజన్ రైనీ సీజన్ అనే తేడా లేకుండా అటు ఎవ్రీ సీజన్లో లైట్ ఉంటుంది కదా సార్. సో ఆ ఎవ్రీ సీజన్లో లైట్ని అబ్జర్వ్ చేసుకొని పవర్ అనేది జనరేట్ చేస్తుంది. అలాగనే కొన్ని విలేజెస్లో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ సప్లైస్ సరిగ్గా ఉండవు కదా సార్. ఆ టైంలో వాళ్ళు కొంచెం ఖర్చు పెట్టుకుని సోలార్ ప్యానెల్స్ అనేవి ఇలాంటి లైట్ యూజ్ చేసి సోలార్ ప్యానెల్స్ పెట్టించుకున్నారంటే వాళ్ళు ఎలాంటి ఈ మధ్య ఫాసిల్ ఫ్యూయల్స్ యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి ఇలా ఇరిగేషన్ యూజ్ పర్పస్ వాడుతున్నారు కదా. ఈ సోలార్ ఎనర్జీ యూజ్ చేయడం వల్ల అలాంటి కరెంట్ బిల్స్ లాంటివి అంటే చిన్న రైతులు ఉంటారు కదా సార్, వాళ్ళు కరెంట్ బిల్స్ అవి సరిగ్గా కట్టుకోలేరు. కాబట్టి ఇవి యూజ్ చేయడం వల్ల కరెంట్ బిల్ కూడా ఎక్కువగా రాదని. అది స్టార్టింగ్ కరెంట్ బిల్ అంటే త్రూ అవుట్ వాడే కొద్దీ ఉంటుంది సార్. సోలార్ ప్యానెల్ అంటే ఒక్కసారి కాస్ట్ పెట్టుకుంటారు, అది మెల్లమెల్లగా వాళ్ళు ఒకేసారి కాస్ట్ పెడతారు కదా సార్. దీనికైతే ఆ కరెంట్ బిల్స్ అనేవి త్రూ అవుట్ ఇంకా వాడే కొద్దీ పెట్టుకుంటూనే ఉంటారు కదా సార్. మెయింటెనెన్స్ అసలు ఎలక్ట్రికల్ తీసుకున్నప్పుడు మనీ పోతే మళ్ళీ మినిమం ఈ ప్యానెల్ ఇవన్నీ 1 lakh రూపీస్. అంటే మ్యాక్సిమం అయితే 10 to 12 years అలా రన్ అవుతుంది. దీనివల్ల కరెంట్ కూడా సేవ్ చేయొచ్చు. ఎంత ఆపరేట్ అయ్యేదానికి ఎంత 12 volts. ఛానల్ ఎంత 10 volts. 12 volts 10 volts అంటే అది కొంచెం బ్యాటరీలో సేవ్ చేసుకుంటాం. 12 volts. కొంచెం సేవ్ చేసుకుంటాం. వాటర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా